ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మా అక్క అయితే నేను త్రినేత్రినే అని కుండ బద్దలు కొట్టేది. ఎందుకే అనవసరంగా కుండని పగలగొట్టడం? నిజం చెప్పమంటున్నామమ్మా. తను నైని అంటేనేమో మీ మనవరాలి కోసం మళ్ళీ ఎవరో ఒకరు వెతకడానికి వెళ్ళాలి. ఆల్రెడీ విశాల్ బ్రో వెళ్ళాడు కదా వదినా. అప్పుడు ఈ బామ్మే అబద్ధం ఆడినట్టు కదా. అనవసరంగా విశాల్ని బయటకు పంపించారు. తను తవ్వుకున్న గోతిలో తనే పడ్డట్టయింది బామ్మ పరిస్థితి. ఏం చేస్తానమ్మా, అలా చెప్పమని నా మనవరాలు త్రినేత్రియే చెప్పింది. మంచిది. మరి కోమాలో ఉన్న నయనమ్మ కోలుకున్నాక నైనిగా నటించిన మీ త్రినేత్రి ఏమైనట్టు? తను పారిపోయిందన్నారు కదా. ఎందుకు పారిపోవాలి? ఇన్నాళ్లు నైనిగా నటించినందుకు మేం పోలీసులకు పట్టిస్తామేమోనన్న భయంతో వెళ్ళిపోయి ఉంటుంది. పొరపడ్డారు. నైనమ్మ, నువ్వు చెప్పు, త్రినేత్రి ఎక్కడుంది? విశాలాక్షి, చెప్పమ్మా. నిన్ను అమ్మా అన్నానంటే నువ్వు నయనమ్మవే కదా. నైనినే. కానీ త్రినేత్రి ఎక్కడుందంటే ఏం చెప్పను? నిజం చెప్పు. అలా ఎలా చెప్తారు? రేయ్, నువ్వు మధ్యలో దూరకు. తనని చెప్పనివ్వు. నువ్వు చెప్పక్క. చెప్పు చెల్లి. అందరూ నిన్ను నైని అంటుంటే మరి నా మనవరాలు త్రినేత్రి ఎక్కడున్నట్టు? అమ్మకు తెలుసు బామ్మ. చెప్పమ్మా నైని, మా పాప ఎక్కడుంది? త్రినేత్రి అమ్మవారి దగ్గరుంది. అమ్మవారి దగ్గరనా? ఏ అమ్మవారు? కాళికాదేవి అమ్మవారు. కాళికాదేవా? ఏంటమ్మా నువ్వు అనేది? ఆ దేవీపురం కాళికాదేవి అమ్మవారి దగ్గరుందా? ఆ అమ్మవారేమైనా మీ చుట్టమా? అక్కడికెళ్ళింది, ఆవిడ దగ్గరుందని మా అక్క కబుర్లు చెప్తుంటే మీరు కూడా నోరెళ్ళ పెడుతూ నమ్మేస్తారేంటి? నయనమ్మ చెప్పేది నిజమే సుమన. నిజం చెప్పమన్నారు, నైని చెప్పేసింది. అబద్ధాలాడితేనే నమ్ముతారనుకుంటా వీళ్ళు. హేయ్, నా మనవరాలు కూడా అమ్మవారి భక్తురాలు. అడవిలో ఉండే కాళికాదేవి గుడికి వారానికి 2-3 సార్లైనా వెళుతుంది. నువ్వు కోలుకునేంత వరకు నీలా ఉండాలని ఇక్కడే చాలా రోజుల నుంచి ఉంది కదా. ఇప్పుడు ఆ తల్లి గుర్తుకొచ్చి పరుగు తీసుంటుంది. తల్లి లేని పిల్ల, అమ్మవారే తనకు అన్నీను. బామ్మ, మా వదిన చెప్పారు కదా, ఇప్పుడు మీ మనసు కుదుట పడిందా? చాలు నాయనా, విషయం తెలిసింది కదా. ఇక నేను ఊరెళ్ళిపోతాను. ఒరే ముక్కోటి, వైకుంఠం, సంచులు తీసుకొని రండ్రా, బయలుదేరదాం. వాళ్ళు ఇంట్లో లేరు బామ్మ. లేరా? బయటికెళ్ళారా? త్రినేత్రిని దేవీపురం కాళికాదేవి దగ్గరకు పంపించిందే వారు.
వెంట తీసుకెళ్లకుండా ముందు నా మనవరాల్ని పంపించి వీళ్ళిద్దరూ ఎక్కడ తగలబడ్డారట? వాళ్ళు వచ్చేంత వరకు ఆగు బామ్మ. ఆ తర్వాత ముగ్గురు కలిసిపోదురు. పెళ్ళొకతే ఉంటుందా అని. అమ్మవారే తోడుగా ఉన్నప్పుడు ఇంకెవరి అంట కావాలి? నిజమేలే. నా కూతురు అల్లుడు సాయంకాలానికి వస్తే రాత్రికి బయలుదేరిపోతాం. నాకొక డౌట్ విశాలాక్షి. అడుగు. ముక్కోటి వైకుంఠమే త్రినేత్రిని అమ్మవారి దగ్గరికి పంపించారని నీకెలా తెలుసు? నాకు తెలియనిదేమీ ఉండదు. ఉందంటే అది మీ భ్రమే అయ్యుంటుంది. అది కూడా శివయ్య లీల అయితేనే ఆ కాసేపు నేను తెలుసుకోనట్టు ఉంటానేమో, అంతే. ఇలాంటి షాకులు విశాలాక్షి చాలానే ఇస్తుంది. మొత్తానికి తను మా చెల్లి నైని అని తేలిపోయింది. త్రినేత్రి దేవీపురం అమ్మవారి దగ్గరికి వెళ్ళింది. ఇప్పటి వరకు క్లారిటీ ఉంది కదా. ఇప్పుడు తెలుసుకోవాల్సింది ఇంకొకటి ఉంది. ఏంటది? మీరెప్పుడు చేస్తారా అని. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? బ్రో, వదిన మీద కోప్పడుకో. విశాలాక్షి ఇందాకన్న మాటల్ని గుర్తు చేసిందంతే. ఆ పిల్ల చెప్పినవన్నీ నిజమే అవుతున్నప్పుడు అనవసరంగా అత్తయ్య ఆయుష్ని మీరే దగ్గరుండి తగ్గించేలా ఉన్నారే. విశాలాక్షి, నువ్వింకేం చెప్పకమ్మా. ఇప్పటికే భయం మొదలైంది. భయం దేనికమ్మా? అబద్ధాలు ఆడడం తేలికే కాని నిజం చెప్పడం, దాన్ని మొయ్యడం చాలా భారం అని అర్థమైంది. నీ ముక్కుసూటితనం ముందు మేము ఎటో తేల్చుకోలేని స్థితిలోకి వెళ్ళిపోతున్నాం. అంత ఖచ్చితంగా చెప్తున్నప్పుడు నా ఆయుష్ గురించి నేను తెలుసుకోవాలనిపిస్తోంది. అవునులే వదినా, ఏదైనా గండం వచ్చినా ముందే తెలుస్తుంది. ఆ, నిజమే. నీకు ఆపదొస్తుందన్నా పెద్ద మరదలు చెప్పేలా లేదు మమ్మీ. అమ్మా విశాలాక్షి, మా అమ్మ ఇంకా ఎన్నాళ్ళు జీవిస్తుంది? సంవత్సరాలు కాదు చిన్నాన్న, కేవలం 4 అంటే 4 రోజులే బ్రతుకుతుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.